తెలంగాణలో రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు. మిర్చితో పాటు ఏ పంటకు మద్దతు ధర లభించట్లేదన్నారాయన. ప్రకటనల పేరుతో కాలయాపన చేస్తూ మంత్రులు కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు శ్రీధర్ బాబు. పత్తి సాగు కూడా తక్కువైంది. సాగు తక్కువైన తర్వాత ఈ ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యత గల మంత్రి పత్తి పంటకు ఎక్కువ రేటు వచ్చే తరుణం లేదంటే చాలామంది 4600కు రైతు సోదరులు అమ్ముకున్నారు. ఇప్పుడు మార్కెట్ ధర పత్తి మార్కెట్లో జరుగుతూ ఉంది 5800 రూపాయలు. అంటే రైతుకు నష్టం జరిగింది. భయాందోళనతో రైతు అమ్ముకున్నాడు. రైతుకు సంబంధించి గత 20 రోజుల క్రితము దాదాపు 7400 మార్కెట్లో ఉంటే ఇక్కడ ఉన్న మంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి 7000 రూపాయలు ఇవ్వమని లేఖ రాస్తారు. అంటే వారి ఆలోచన విధానాన్ని చూడమని చెప్తా ఉన్నాం. వారు 7000 ఇవ్వమని ఇక్కడ చేతులు దులుపుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి రైతును ఆదుకునే ప్రయత్నం చేయటం లేదు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కేవలం మరి సమస్యలను పక్కన పెట్టి వారికి మరి ప్రభుత్వం తరఫు నుంచి 27వ తారీఖు నాడు జరగబోయే ప్లీనరీకి విజయవంతం చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్టు మాకు తెలిసింది. అంటే సమస్యలు పక్కన పోయినాయి, రైతుల సమస్యలు పక్కన పోయినాయి.